ఆదికాండం 41:38. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనమా అని అనెను. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారాన్ని ప్రపంచమంతా పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలోకి పరిశుద్ధాత్మ దేవుని పంపినటువంటి ఆ ఆదివారంగా, పెంతెకోస్తు ఆదివారంగా ఆచరిస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు. సో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో భూలోకంలో కుమ్మరించబడ్డాడు. ఆ కుమ్మరించబడినటువంటి సంఘటన సంబంధించినటువంటి సందేశాలను మనము ఈరోజు ఆయా సంఘాల్లో వింటూ ఉంటాం. సో ఈరోజు ఉదయకాలాన ఆదికాండంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఏ రకంగా ఉన్నాయి? చాలామంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం తర్వాతనే చాలా విస్తృతంగా పనిచేశాడు, చాలా పరిశుద్ధాత్మ కార్యాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇఫ్ యు లుక్ అట్ ద బైబిల్, ఆదికాండంలో నుంచే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూడగలం. అందుకే మొదటి సందేశంలో ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అల్లాడుచున్న ఆత్మను గురించి దేవుడు మొదటి సందేశం అందించాడు. రెండవదిగా నోవహు కాలంలో దేవుని యొక్క ఆత్మ ఏ రకంగా పనిచేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు నోవహు కాలంలో ఎలా పనిచేశాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో యోసేపు జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటివి? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు పరిశుద్ధాత్మ ఉన్నాడు అని రుజువు చేసుకోవడానికి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు అని తెలపడానికి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పనిచేస్తాడు, మన జీవితాల్లో తన కార్యాలు జరిగించాలని ఆశపడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ఎవరైతే అడుగుతారో వారి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. పరిశుద్ధాత్మను కలిగిన వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు మామూలు కార్యాలుగా ఉండవు. ఈరోజు యోసేపు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఎలాంటివి అనేటువంటిది దేవుని యొక్క వాక్యంలోంచి ఒక విభిన్నమైనటువంటి కోణంలో మనము పరిశుద్ధాత్మ కార్యాలను ధ్యానం చేయబోతున్నాం. ఇంతవరకు చదువుకున్నాం ఆదికాండం 41:38. అతడు అంటే ఫరో తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఒక రాజు తన రాజ్యములో ఉండేటువంటి ఒక్క వ్యక్తిని చూచి చెప్పేటువంటి మాట. అతడు తన రాజ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఐగుప్తీయుడు కాదు. అతడు బానిసగా ఆ యొక్క ఐగుప్తులోనికి వచ్చినటువంటి వ్యక్తిని చూచి అరే ఇతడు బానిస అని చెప్పడంలా, ఇతడు చెరసాల్లో నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పడంలా. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఫరో అంటున్నాడు దేవుని ఆత్మ ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా. అసలు ఫరో ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చా అని నాకు అనిపించింది. అంటే మీరు అనొచ్చు అన్యుడు మాట్లాడుతున్నాడు కదా అని. వాస్తవానికి మీరు ఆలోచన చేస్తే దేవుని బిడలారా, ఫరో అంటే ఎవరు తెలుసా? రాజు మాత్రమే కాదు, ఐగుప్తులో ఆయన ఒక దేవుడు, ఆయన ఒక దేవుడుగా గుర్తించబడతాడు. అందుకే మోషే వచ్చి అడుగుతాడు, నా ప్రజలను పోనీయుడని యెహోవా సెలవిస్తున్నంటే అప్పుడు ఫరోకు పిచ్చెక్కుతుంది. నేనే కదా దేవుణ్ణి, ఐగుప్తు దేశంలో రాజు నేనే, దేవుని నేనే, ఆల్ ఇన్ వన్ నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఇప్పుడేంటి కొత్త దేవుని గురించి మాట్లాడుతున్నా? ఆ యెహోవా ఎవడు అని అడుగుతాడు. అసలు ఎవరు? నేనే కదా, ఐఆమ్ ద లార్డ్, ఐఆమ్ ద కింగ్, నేనే దేవుణ్ణి, నేనే రాజును, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట అంటావే అని ఫరో అనేటువంటిది ఒక వ్యక్తి పేరు కాదు. ఆ దినాల్లో రాజుగా ఉండే వారికి వాళ్ళు పెట్టుకునేటువంటి జనరల్ నేమ్ అది. ఫరో అనేటువంటిది ఒక వ్యక్తికి సంబంధించిన పేరు కాదు అది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే కాలంలో ఉన్న ఫరో వేరు, యోసేపు కాలంలో ఉన్నటువంటి ఫరో వేరు. చాలా కాలం గడిచిపోతుంది కదా. అంటే యోసేపు కాలం వేరు, మోషే కాలం వేరు. వీరిద్దరి కాలంలో ఫరో అనేటువంటి వ్యక్తి ఐగుప్తులో ఉన్నాడు. అంటే ఒకే వ్యక్తి కాదు, ఆ యొక్క పొజిషన్లో ఉండే వారికి వారు ఆ రకంగా పిలుచుకుంటారు. దేవుని బిడ్డలారా, మరి ఐగుప్తులో ఎవరు దేవుడుగా గుర్తించబడతారంటే ఈ ఫరో కూడా ఒక దేవుడే. వాళ్ళకి అన్ని దేవుళ్ళు ఉంటున్నారు, అందులో ఫరో కూడా ఒక దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఫరో యోసేపును చూసి అనేటువంటి మాట ఏంటి తెలుసా? నేను దేవుణ్ణి అని చెప్పవలసినటువంటి ఫరో అంటున్నాడు ఇతని వలె
దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటున్నాడు. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని అంటే ఒక రకంగా దేవుని ఆత్మ ఇతనిలో ఉన్నాడు, నాలో లేడు. ఇతనే కొంచెం నాకంటే సుపీరియర్గా ఉన్నాడు, ఇతడే నాకంటే శ్రేష్ఠుడుగా ఉన్నాడు, నేను ఏదో ఫరోగా ఉన్నాను, బట్ ఐఎమ్ ఏ హెల్ప్లెస్ పర్సన్ అన్న రకంగా మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఫరో జీవితంలో యోసేపు దగ్గర ఏం చూశాడు అంటే దేవుని ఆత్మను చూశాడు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఆత్మ అంటే ఏమనుకుంటామంటే ఎవరో ఆదివారంలో అలా ఎగురుతారేమో, లేకపోతే ఏదో గట్టిగా చప్పట్లు కొడతారేమో, అన్య భాషలతో మాట్లాడతారేమో, ఇవన్నీ వాస్తవమే. ఇక్కడ ఫరో ఎదుట యోసేపు అలా ఏం కనపడలా. చాలా మందికి అలా చేస్తేనే పరిశుద్ధాత్మ కానే కాదు. నానా విధాలుగా ప్రభు దర్శిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫరో ఏమంటున్నాడంటే ఇతని వలె ఆత్మగల మనుషుని కనుగొనగలమా అంటే పరిశుద్ధాత్మ దేవుడు యోసేపులో తన కార్యాలు జరిగించడం, యోసేపులో పరిశుద్ధాత్మ కార్యాలు జరగడం ఫరో చూస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఏ సందర్భంలో ఈ మాట అన్నాడు? బైబిల్లో మనం గమనిస్తే ఈ 41వ అధ్యాయంలో ఫరోకు 2 కళలు వచ్చాయండి. 2 కళలు వచ్చాయి. ఆ 2 కళలు భావము చెప్పడానికి అందరిని అడిగాడు, ఎవరు చెప్పలేకపోయారు. ఏంటి ఆ కళలు అంటే, అతడు కళలో 7 ఆవులను చూశాడు. ఆ 7 ఆవులు ఈ 7 ఆవులు బలిసినవిగా కొన్ని ఉన్నాయి, బక్క చిక్కినవిగా కొన్ని ఉన్నాయి. ఈ బక్క చిక్కినవి ఏం చేశాయంటే బలిసిన ఆవులను తినేశాయంట. అదే మనం 18వ వచనం నుంచి చూడగలం. 18వ వచనం 41:18 నుంచి. ఆ తర్వాత 2వ కళ వచ్చింది. ఆ 2వ కళ ఏంటంటే అతడు ఆ కళలో 7 మంచి వెన్నులను చూశాడు. అంటే వెన్నులు అంటే ఆ కంకి లాంటిది అనుకుందాం మనం. ఒక ఏమంటారు మొక్కజొన్న కంకి అనుకోండి, అర్థం కావడానికి చెప్తాను. 7 మంచిగా పుష్టిగా ఉండేటువంటి కంకులను చూశాడు, బలహీనంగా ఉండేటువంటి మరికొన్ని వాటిని చూశాడు. 7 బలంగా ఉన్నాయి, 7 బలహీనంగా ఉన్నాయి. ఈ బలహీనమైనవి బలమైన వాటిని తినేసాయి. ఫరోకు వచ్చిన కళ. ఈ కళభావం చెప్పండి అని అడిగితే బైబిల్లో మనం గమనిస్తే ఎవ్వరూ చెప్పలేకపోయారంట. చూడండి బైబిల్లో ఏమని వ్రాయబడిందో, 41వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఆ 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఫరో ఆ కళాభావాన్ని ఎవరు చెప్పలేనప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరు జ్ఞానవంతులు, అసలు మీ జ్ఞానం ఏమైపోయింది, మీ జ్ఞానంతో ఈ కళాభావాన్ని చెప్పగలరా అని అడిగితే ఐగుప్తు దేశంలో ఉండే వాళ్ళు ఒకరు చెప్పలేకపోయారు. అప్పుడు యోసేపును గురించి తెలిసినటువంటి ఒక వ్యక్తి ఫరో దగ్గర ఉన్నాడు, పానదాయకుల అధిపతి. అతడు ఏం చేశాడంటే ఫరోకు చెప్పాడు, రాజా కళాభావాన్ని చెప్పగలిగిన వ్యక్తి ఉన్నాడు, అతడు చెరసాల్లో ఉన్నాడు, అతను పిలిపించు అంటే. అప్పుడు యోసేపు వచ్చి రాజు దగ్గర నిలబడితే రాజు ఏం చేస్తాడు తెలుసా, తన కళాభావాన్ని చెప్తే వెంటనే కళ చెప్తే కళాభావాన్ని యోసేపు చెప్తాడండి. అప్పుడు ఐగుప్తు రాజైన ఫరో అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి దేవుడో మీకు కొన్ని విషయాలు తెలుపుతాను. అంటే ఆ దేశంలో రాజు ఒక ప్రశ్న అడుగుతుంటున్నాడు, నాకు వచ్చినటువంటి ఈ 2 కళల భావం ఎవరైనా చెప్పగలరా అంటే కళభావం చెప్పమని రాజు ఏం చెప్పాలా, కళ చెప్తాను నేను, నాకు 2 కళలు వచ్చాయి, ఈ 2 కళలకు భావం చెప్పండి అంటే ఆ దేశంలో ఎవరు లేరంట. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, దేర్ ఈస్ ఎ నేషనల్ క్రైసిస్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా, భూలోకంలో ఒక కఠినమైన పరిస్థితి ఉంటే, క్లిష్టమైన పరిస్థితి ఉంటే ఆ యొక్క క్రైసిస్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడండి. దేవుని బిడ్డలారా, హూ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే ఏదో ఆదివారం చర్చిలో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అని చెప్పుకునేటువంటి అంత లో లెవెల్ కెపాసిటీ పరిశుద్ధాత్మ దేవుని కాదు. ఇక్కడ ఒక దేశ సమస్య ఉంది. రాజు అంటున్నాడు, ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా, ఈ యొక్క కళాభావం చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. అప్పుడు
ఒకరే ఒకరున్నారు, ఆత్మచేత నింపబడిన యోసేపు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? వెన్ ద నేషన్ ఇస్ గోయింగ్ త్రూ ద క్రైసిస్, దేశం ఎప్పుడైతే ఒక క్లిష్టమైన పరిస్థితి గుండా వెళుతుందో, దేశం ఎప్పుడైతే ఒక బాధకరమైన పరిస్థితి గుండా వెళుతుందో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఆ దేశంలో ఉండడం ఆ దేశానికి దీవెనకరం అండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? నీ జీవితంలో ఒక నేషనల్ క్రైసిస్ ఉన్నా కూడా ఆ క్రైసిస్ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అయితే నీ ఇంటిలో ఉండే సమస్య నిన్ను బట్టి ఉండడానికి వీళ్ళ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఉంటే సమస్యగానే ఉంటుందండి. ఐగుప్తు దేశంలో జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకి జ్ఞానం కొదవలేదు, వాళ్ళు మమ్మీలను తయారు చేస్తారు. ఎక్కువ సంవత్సరాలు శరీరాన్ని భద్రం చేసేటువంటి ఆ యొక్క టాలెంట్ వాళ్ళకి వేల సంవత్సరాల నుంచే ఉంది. వాళ్ళ జ్ఞానం గొప్పది, వాళ్ళ నిర్మాణాలు గొప్పవి. కానీ అంత జ్ఞానం ఉన్నా వాళ్ళు ఈ కలభావం చెప్పలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే కొన్ని సందర్భాలలో మానవ జ్ఞానం వ్యర్థంగా ఉంటుందండి. ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా ఉండండి, ఎంత తెలివి కలిగిన వ్యక్తి అయినా ఉండండి, వెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ డెడ్ లాక్, ఒక భయంకరమైన జటిలమైన పరిస్థితిని తీసుకొని వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శక్తి అవసరం అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరం. ఎందుకు? ఐగుప్తులో ఒక కరువులో క్షేమం ఉంది అంటే ఏంటి? ఈ బలిసిన ఆవులను, బక్క చిక్కిన ఆవులు తినడం అంటే ఏంటంటే కరువు రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఈ కరువు వచ్చి మిగిలిన ధాన్యం అంతటిని తినేస్తుంది. అది కలభావం. ఎవరు చెప్పలేకపోయారు ఆ భావం. యోసేపు చెబుతూ ఉండగానే దేశం క్షేమంగా ఉండడం ప్రారంభించింది. ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా? ఒక క్రైసిస్లోకి ఇన్వాల్వ్ అవుతాడు, ఒక కష్టమైన పరిస్థితిలోనికి వస్తాడు, ఒక జటిలమైన సమస్యల్లోనికి వస్తాడు. మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. ఒక దేశీయ సమస్య ఇది, ఒక రాజుకుండేటువంటి సమస్య, జ్ఞానులకు చేతగానటువంటిది. ఇలాంటిది బైబిల్లో మనం గమనిస్తాం. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుడు. యోసేపు ఎవరంట? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, అందుకే వి మస్ట్ ప్రే ఫర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు అది పెంతెకోస్తు వాళ్ళకే, లేకపోతే ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక డిస్టర్బెన్స్, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్తగా కనపడతాడు కదా, ఈ రకంగా చాలా అనుకుంటారు. బట్ లుక్ ఎట్ హియర్, ఇక్కడ దేవుని యొక్క వాక్యం, దేవుని ఆత్మ కలిగిన యోసేపు ఉన్నాడు కాబట్టి ఫరో దగ్గర ఉండేటువంటి సమస్యకు ఒక సొల్యూషన్ వచ్చింది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి అంటే, నీ యొక్క ఆఫీస్లో నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే, నువ్వు పనిచేసే స్థలంలో దీవెనకరంగా ఉండాలి అంటే, ఒక సమస్యలో నువ్వు ఒక పరిష్కారం చూపించాలి అంటే యు నీడ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి కావాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? హీ కెన్ హ్యాండిల్ ద సెక్యులర్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. అంటే అది ఐగుప్తులో ఉండేటువంటి సమస్య, అది ఇద్దరు ప్రార్థనకు వచ్చే, చర్చిలోకి వచ్చే వారి సమస్య కాదు. ఐగుప్తు అనే అన్య దేశంలో ఉండేటువంటి సమస్య, చర్చిలో వచ్చే వారి సమస్యలు హ్యాండిల్ చేసేవాడు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ దేవుడు. చర్చికి వచ్చేటువంటి వారి జీవితాల్లో కార్యాలు చేసేటువంటి వాడు కాదే పరిశుద్ధాత్మ దేవుడు. హీ కెన్ హ్యాండిల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సెక్యులర్ వరల్డ్. మానవ లోకంలో ఉండేటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడు. దేవుని బిడ్డలారా, ఆఫ్రికా దేశంలో ఒక ప్రాంతం ఉంది, ఆ పేరు నేను మర్చిపోయాను, చాలా సంవత్సరాల నేను ఇన్సిడెంట్ గురించి చదివి. దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఆ దేశ ప్రధాని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, వాళ్ళ దేశంలో ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతము మామూలుగా ఉంటుంది, ఒక హైవే లాగా ఉంటే ఆ హైవే దగ్గర ఏం జరుగుతుంది అంటే, సడన్గా ప్రతిరోజు ఏముండదండి, ముందు వాహనం ఉండదు, వెనక వాహనం ఉండదు, ఆడ గుంత ఉండదు, ఏముండదు, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది.
ఎందుకో ఏది ఉండదు అక్కడ. ఒక కారు దాని కొద్దదే దెబ్బతినిపోతుందండి, యాక్సిడెంట్ గురైపోతుంది. ఏదో ఒకటి ఢీకొంటే ఏ రకంగా కొలిషన్ జరిగితే, హెడ్ ఆన్ కొలిషన్ జరిగితే ఈ యొక్క కారు మొత్తం డ్యామేజ్ అయిపోతుందో అలా డ్యామేజ్ అయిపోతుందంట కారు. చచ్చిపోతారు మనుషులు, ప్రతిరోజు జరుగుతుంది. వాళ్ళు ఎంత చేసినా, ఎంత కేర్ తీసుకున్నా, అక్కడ స్పీడ్ బ్రేకర్ వేశారు, సిగ్నల్స్ పెట్టారు, బోర్డ్స్ పెట్టారు, పోలీసు వాళ్ళు పెట్టారు, ఏమైనా చేయండి ఏముండదు. కానీ యాక్సిడెంట్ ఒకటి జరిగిపోయింటుంది, ఇట్ బికేమ్ ఏ ప్రాబ్లం టు ద గవర్నమెంట్. అప్పుడు ఇంజనీర్స్ కూర్చున్నారు, అందరూ కూర్చొని ఏం చేయాలి, ఇంకా ఏముంది, ఏం ప్రాబ్లం ఉంది, అక్కడ ఏమైనా గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువగా ఉందా, ఆ రోడ్ ఏమైనా సరిగా లేదా, ఏంటి ప్రాబ్లం ఏంటి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ ప్రాబ్లంలో ఎవ్వరు సహాయం చేయలేకపోతున్నారు. అప్పుడు ఆయన టీవీలోకి వచ్చి అనౌన్స్మెంట్ చేశాడు, దిస్ ఈజ్ బియాండ్ అవర్ కంట్రోల్. మేము ఎన్ని చేసినా కూడా అక్కడ యాక్సిడెంట్స్ జరిగిపోతున్నాయి. వీఆర్ అనేబుల్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈజ్ దర్ ఎనీబడి టు హెల్ప్ అస్? ఎవరైనా ఉన్నారా? ఈ వార్త ఒక దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి విన్నాడండి. విని ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నా దేశంలో ఇది జరుగుతుంది, నన్ను ఇక్కడ ఉంచావు, ఎందుకు జరుగుతుందో చూపించు ప్రభువా, ఎందుకు జరుగుతుందో. హీ బిగాన్ టు ప్రే. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? అతడు ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మను ఇష్టపడే వ్యక్తులు ఏ రకంగా ఉంటారో తెలుసా? ప్రార్థన చేస్తారు. కొద్దిసేపు ప్రార్థన ఉండదు, దే కెన్ ప్రే. ఈ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనంలో కూడా చూపించాడు. వెంటనే ఆయన ఆ ప్రాంతపు అధికారులకు ఫోన్ చేశాడు. దేవుడు ఈ యొక్క విషయంలో నాకు ఒక సమాచారం తెలిపాడు, మీకు నేను తెలపాలనుకుంటున్నాను, ప్లీజ్ మీరు వస్తారా? చాలామంది ఎదురు చూస్తాను, ఏమైంది, మీరు రండి, ఒక పని జరిగించాలి. ఈయన నేరుగా అధికారులతో వెళ్ళాడు. ఆ స్థలంలో అక్కడ నిలబడిన తర్వాత ఆయన అన్నాడు, ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి, ఇక్కడ ప్రాణాలు పోవడానికి, అదిగో అక్కడ మూలలో ఒక పాడుబడిన గుడిసె లాంటిది ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఏం చేస్తుంది అక్కడ? ఆమె మంత్ర ప్రయోగాలు చేస్తుంది. బికాస్ ఆఫ్ దాట్, దాన్ని బట్టి ఇక్కడ దురాత్మ శక్తులు పనిచేస్తూ ఇది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, అక్కడికి వెళ్తే ఆమె మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏంటి తెలుసా? ఈ దైవసేవకుడు ఆ రోడ్లో మోకాల్లోని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఈ దురాత్మ శక్తులను బంధించండి, ఈ దురాత్మ శక్తులు బంధించబడాలి, యేసు నామమందు బంధిస్తుంటున్నాను. ఈ అధికారులు అక్కడికి వెళ్ళే సమయానికి ఆ మంత్ర ప్రయోగం చేసే స్త్రీ గట్టిగా కేకలేస్తుందంట. గట్టిగా ఏంటి ఆ కేక అంటే, ఇక నేను చెయ్యను, నా పైన దురాత్మలు పనిచేస్తుంటున్నాయి, నేను పంపిన దురాత్మలు మళ్ళీ నా పైకి వచ్చి నా పైన పనిచేస్తుంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీకి విడుదల. ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో యాక్సిడెంట్ లేకుండా పోయాయంట. హల్లెలూయా. ఎవరు దేవుడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే, ఒక క్రైసిస్లోకి వస్తాడు, ఒక క్రైసిస్లో పని చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు మీదకి వచ్చినప్పుడు జ్ఞానం కాదు కలిగింది, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఎలాంటివంటే, హీ బిగాన్ టు టెల్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. రాబోయేటువంటి దినాల్లో జరగబోయేటువంటి కార్యాన్ని గురించి దేవుడు తెలియజెప్పడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వై వి నీడ్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అవసరం తెలుసా? టు హ్యాండిల్ ద క్రైసిస్. భయంకరమైన పరిస్థితులు ఇంట్లో ఉన్నాయేమో, నీ బంధువుల దగ్గర ఉన్నాయేమో, నీ పొలం పైన ఉన్నాయేమో, నీ యొక్క బిడ్డల పైన ఉన్నాయేమో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు కావాలి. వెన్ వీ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరితే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితంలో ఖచ్చితంగా ఒక కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అది మొదటిది. పరిశుద్ధాత్మ దేవుడు దేశీయ సమస్యను హ్యాండిల్ చేశాడు. ఒక దేశంలో ఉండేటువంటి సమస్య, ఫరో ఎదుట ఒక సమస్య, దేశం ఎదుట సమస్య, ఆ దేశంలో ఉండే జ్ఞానులు ఎదుట ఉండేటువంటి సమస్యను పరిశుద్ధాత్మ దేవుడు హ్యాండిల్ చేశాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? బైబిల్లో మనం చూస్తే చూడండి, తిరిగి ఆ వచనం చదువుకుందాం. ఆదికాండం 41:38. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. చాలు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? పరిశుద్ధాత్మ దేవుడు దేశీయ సమస్యను హ్యాండిల్ చేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫరో
యోసేపును పిలువనంపించాడండి. యోసేపు ఎక్కడున్నాడు? ఒకసారి బైబిల్లో చూడండి, 41వ అధ్యాయం 14వ వచనం. ఎక్కడున్నాడు యోసేపు? ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇక్కడ ఫరో యోసేపును పిలిపించడానికి ఎక్కడున్నాడు? యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? బైబిల్ చెప్తుంది క్షౌరము చేయించుకున్నాడు. అంటే అంతవరకు క్షౌరం లేదు. రెండోదిగా మంచి బట్టలు కట్టుకొని, చెరసాల డ్రెస్ ఉంటుంది, ప్రిజనర్స్ డ్రెస్ ఉంటుంది, మామూలుగా ప్లెయిన్ డ్రెస్, సింపుల్ డ్రెస్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాంటి డ్రెస్తో ఉన్నాడు. దేవుని ఆత్మ ఈ యొక్క యోసేపులో ఉండగా దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ యొక్క కష్టమైన పరిస్థితిలో యోసేపే ఉంటున్నాడు. ఆత్మ కలిగిన వ్యక్తి ఆయా సందర్భాల్లో కొన్ని కష్టాలు కూడా వెళతాడు. ఎందుకు వెళతాడు తెలుసా? దేర్ ఈస్ ఎ పర్పస్ బిహైండ్ దాట్. దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఆత్మ చేత నింపబడిన వ్యక్తి జీవితంలో ఒక కష్టము, ఒక చెరసాల అనుభవం, ఒకటి జరగకూడదు జరగడం, ఇవంతా ఎక్కడికి నడిపిస్తుంది తెలుసా? దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక దగ్గరికి నడిపిస్తుంది. యోసేపు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. బట్ విషయం ఏంటంటే ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఏ రకంగా ఉన్నాడు? గడ్డం పెంచుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు నీట్గా ఉండాలి. గడ్డాలు పెంచుకొని, జుట్లు పెంచుకొని ఆగిత్యంగా ఉండకూడదు, విచిత్రంగా ఉండకూడదు. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే యోసేపు ఎలా ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. బైబిలే చెప్తుంది అతడు క్షౌరవం చేయించుకున్నాడు. అంటే రాజు దగ్గరికి వెళుతుండగా హీ వాస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్, లేదా అతన్ని సిద్ధపరుస్తున్నారు. దేవాది దేవుడు, రాజాది రాజు అయిన యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యూ మస్ట్ కమ్ విత్ అ నీట్ డ్రెస్. నేను ఓవర్గా మేకప్ అయి రమ్మని చెప్పను. నేను ఓవర్గా మేకప్ అయి ఒక గంట సేపు అద్దం దగ్గర కూర్చొని ఒక కిట్టు పెట్టుకొని ఇంత వద్దు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నీవు కనబరుచుకునే విషయంలో యు మస్ట్ అపియర్ ఇన్ అ డీసెంట్ మేనర్. ఇక్కడ రాజు దగ్గర వెళుతుండగా యోసేపు ఏ రకంగా వెళుతున్నాడండి? తన డ్రెస్ మార్చుకున్నాడు, తను షేవ్ చేసుకున్నాడు, నీట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యోసేపును చూస్తున్నాడు. ఓకే యోసేపు, నీవు నా ఆత్మ చేత నింపబడ్డావు కదా, నేను నీలో ఉన్నాను కదా, నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నువ్వు దేశానికి దీవెనకరంగా ఉంటున్నావు కదా, నీవు దేశానికి దీవెనకరంగా ఉండబోతున్నావు. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నిన్ను కూడా దీవిస్తాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటి తెలుసా? వెన్ యు ఆర్ ఇన్ ద ప్రిజన్, ఎవరు విడిపించలేని పరిస్థితిలో నువ్వు ఉండగా, ఎవరు విడిపించలేని పరిస్థితిలో ఉంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్, దేవుని ఆత్మ నేను కలిగి ఉంటే, నీ యొక్క చెరసాలలో నుంచే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? ఎవరు ఊహించినటువంటి ఉన్నత స్థలంలోనికి వెళ్తావు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అండి. పరిశుద్ధాత్మ దేవునికి మనం పెట్టేటువంటి పేరేంటి తెలుసా? శక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, నేను ఇలా మాట్లాడితే సరిగా వినపడదు, ఇలా మాట్లాడితే ఈ మైక్ శక్తి ద్వారా నేను ఎక్కువసేపు మాట్లాడగలను, ఎక్కువ దూరం వినపడగలదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా యోసేపు దగ్గరికి వచ్చాడు. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. యోసేపు సరికాని ప్లేస్లో ఉన్నాడు. హీఈస్ ఇన్ అ రాంగ్ ప్లేస్, హీఈస్ ఇన్ అ డిఫికల్ట్ ప్లేస్, హీఈస్ ఇన్ అ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నోబడీ కెన్ హెల్ప్. ఎవరు సహాయం చేయాలని ఒక చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రాజు దగ్గర తీసుకొని వెళ్ళాడు, కలభావం చెప్పించాడు, రాజు తర్వాత వ్యక్తిగా చేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏదో కొద్దిసేపు ప్రార్థనలో హడావుడి చేయడం కాదు. పరిశుద్ధాత్మ కార్యం అంటే ఏదో నీ జీవితంలో ఏదో పరిశుద్ధాత్మ అనుభవాలు, ఏదో అప్పుడప్పుడు ఒక దర్శనం చూసి ఏదో కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఆనందించి వెళ్ళిపోవడం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రాంగ్ ప్లేస్లో నుంచి, డిఫికల్ట్ ప్లేస్లో నుంచి ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, ఆత్మదేవా నాతో ఉండు ప్రభా, ఆత్మదేవా నాలో ఉండు ప్రభా. యోసేపుకు సొంత బట్టలు కూడా లేవు, సొంతం గడ్డం చేయించుకోవడానికి యోసేపు దగ్గర రేజర్ బ్లేడ్ లేదేమో. దేవునికి స్తోత్రం. రాజు పంపించినప్పుడు రాజు దగ్గరకు వచ్చాడు. యోసేపు అనుకున్నాడు నేను రాజు దగ్గరికి పోతున్నాను, కానీ తెలియదు అతనికి రాజు తర్వాత వ్యక్తి అవుతాడని. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? నిన్ను ఎవరు ఊహించలేని స్థాయిలోనికి తీసుకుని వెళతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనం కోరాలి. దేవా నాతో ఉండు ప్రభా, నా యొక్క బిజినెస్లో ఉండు. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి నా బిజినెస్లో ఉండాలి, నా యొక్క పనుల్లో ఉండాలి, నా యొక్క బాధ్యతల్లో ఉండాలి, నా చదువుల్లో ఉండాలి. వెన్ ద స్పిరిట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ కమ్స్, ఏం జరుగుతుందో తెలుసా? డివైన్ ఫేవర్ విల్ బి కమింగ్ అపాన్ యూ. నీపైకి దైవికమైనటువంటి ఒక కృప కలుగుతుందండి. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? నీవు ఎక్కలేని ఎత్తైన స్థలంలోనిగా నడిపేస్తుంది. యోసేపు జీవితంలో ఎవ్వరు కూడా అతన్ని పట్టించుకోలేని స్థలంలో ఉన్నాడు.
తండ్రి అనుకున్నాడు, చచ్చిపోయాడు. అన్నాళ్ళు అనుకున్నారు, అమ్మేశాం. వాడు బానిస, ఇంకా వీడు బానిస తప్ప ఇంకేం కాదు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా చెరసాల్లో వేసి వీని పని అయిపోయింది అనుకున్నారు. ఎవరు లేరు. ఈ దినాల్లో ఎవరైనా చెరసాల్లో పడితే ఎవరో ఒకరు వాళ్ళ తరపున న్యాయవాదులు బయలుదేరతారండి. న్యాయవాదులు బయలుదేరతారు. నాకు అప్పుడప్పుడు అనిపించింది, ఎందుకు ఎవరో చెరసాల్లోని వీళ్ళు ఎందుకు వెళ్తారు? వీళ్ళకి ఏమంతా అంటే బంధువులు చెరసాల్లోకి వెళ్ళినప్పుడు బంధువులలో లాయర్గా ఉండేవాళ్ళు వెళ్ళరు, మళ్ళీ ఎవరో వెళ్తారు ఎందుకు అని నాకు అనిపించి ఒకసారి నేను అడిగాను. ఒక లాయర్ని అడిగితే, బ్రదర్ దాని వెనక పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే ఒక భయంకరమైన తప్పు చేసిన వ్యక్తి కొరకు ఒక లాయర్ వెళ్తే ఆ లాయర్ గురించి పేపర్లో వస్తుంది. పేపర్లో వచ్చిన తర్వాత ఆ లాయర్ ఎవరు అంతవరకు ఎవరికి తెలియదు, ఆ ఊర్లో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే పేపర్లో మీడియాలో వస్తుందో, అమ్మో ఈయన ఇంత డిఫికల్ట్ దాన్ని కూడా హ్యాండిల్ చేస్తాడా అనేటువంటి ఒక గుర్తింపు వస్తుంది. దానితో అతని దగ్గరకు వచ్చే వాళ్ళ స్థాయి పెరిగిపోతుంది, అతడు తీసుకునే డబ్బు స్థాయి కూడా పెరిగిపోతుంది. అందుకు ఒక టఫ్ దానికోసం లాయర్స్ ప్రాకులాడతారు. ఇప్పుడు యోసేపు చెరసాల్లో ఉండి ఎవరున్నారు యోసేపుతో మాట్లాడడానికి? యోసేపు తరపున రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, చెరసాల నుంచి విడిపించడానికి ఎవరు లాయర్గా పనిచేస్తారు? ఎవరు లేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని కార్యం ఏంటి తెలుసా? వెన్ యువర్ ఇన్ అ రాంగ్ ప్లేస్, వెన్ యువర్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఆత్మ దేవుడు వస్తాడండి. హీ విల్ లిఫ్ట్ యూ అప్. ఆయన నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆయన దీవిస్తే రాజు కూడా అడ్డుకోలేదు. రాజు కూడా చెప్పేశాడు, ఇతను పెట్టేసేయండి, నా తర్వాత ఇతనే రాజు, మొత్తం ఇతనే చూసుకోవాలి. ఎందుకండి ఈ దినాన నీ దగ్గర ఉండే ఆశీర్వాదం ఒకటి ఊడిపోతుందా? ఉండే దీవెనే ఊడిపోయే పరిస్థితి వచ్చిందా? కారణం ఏంటి తెలుసా? యు ఆర్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్. నీ పైన నువ్వు ఆధారపడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? నీ జీవితంలో నిన్ను ఊహించనటువంటి ఎత్తుల్లోనికి తీసుకొని వెళతాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దేశీయ సమస్యనైనా హ్యాండిల్ చేయగలడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో ఉంటే హీ ఈజ్ ఇన్ అ రాంగ్ ప్లేస్, అక్కడ నుంచి దేవుడు దీవించగలడు. హల్లెలూయా. అందరం కలిసి దేవుని అడుగుదాం, ప్రభువా నీ ఆత్మ నేను పొందకుండా నాలో ఏ పాపమున్నా తొలగించు. పరిశుద్ధాత్మ, నీలో పరిశుద్ధత లేకపోతే హీ మే నాట్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆయన నీ దగ్గరికి రాలేడు కదా. దేవుని దగ్గర అడుగుదాం, దేవా నీకు వ్యతిరేకంగా నేను ఏ తప్పు చేసినా, అది మాటల్లో, చూపులో, తలంపులో, నాలో గర్వమో, నాలో అతిశయమో, కనబడినటువంటి ఏది ఉన్నా, సీక్రెట్ లైఫ్ నాది దరిద్రంగా ఉండే, నాయనా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా, ప్రతి ఒక్కరి కన్ను మోయబడాలి. ప్రతి ఒక్కరం దేవుని ఆత్మను గురించిన సందేశాన్ని మనం విన్నాం. దేవుని అడుగుదాం, దేవా నీ ఆత్మ చేత నన్ను నింపు ప్రభా. ఒకటి, దేవా నీ రక్తముతో నా పాపాలను కడుగు. రెండు, దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. దేవుని అభిషేకం మనకు కావాలి. ఎవరిలో సాతాను బుద్ధులున్నాయో అవి తొలగిపోవునుగాక. Now there should be transplantation of the mindset of God. దేవ మనస్సు మారునుగాక, తలంపులు మారునుగాక, వారి యొక్క ఆలోచన విధానాలు మారిపోవునుగాక. ఇప్పుడు అడుగుతుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవా మీరు స్వస్థపరిచేవారు. ఎవరి శరీరంలో ఏ ఇన్కన్వీనియన్స్ ఇప్పుడు ఉంటున్నా, ఇప్పుడే నా దేవుని శక్తి దిగి వచ్చునుగాక. తల మొదలుకొని అరికాల వరకు ఎక్కడ వారు ఏ విషయంలో సఫర్ అవుతున్నా, ఇప్పుడే నా దేవుని శక్తి వారిని తాకునుగాక. లెట్ దెమ్ బి హీల్డ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు స్వస్థత ఉండునుగాక. మీకే స్తోత్రము తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ వాక్యం మా హృదయ పలకన మీద లిఖించి మేము ఒక్కొక్కరు ఆత్మ చేత నింపబడిన యోసేపులుగా మారుదుముగాక. ఈ వాక్యాన్ని లైవ్లో ఎంతమంది చూస్తున్నారు, టీవీలో ఎంతమంది ప్రార్థన ఏకీభవిస్తున్నారు, వారి పైన కూడా యోసేపు మీద దిగి వచ్చిన ఆత్మే పని చేయునుగాక, పని చేయునుగాక, పని చేయునుగాక. మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.